గురుగారు పంచప్రాణాలు అని అంటారు కదా, ఈ పంచప్రాణాలు అంటే ఏమిటి? యోగ శాస్త్ర రీత్యా వీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. నీలో ఊపిరి ఆడే వరకే కుశలం ఏమని అడిగేరందరూ. హంసే నీలో ఆగిందంటే దగ్గరకొచ్చే ధైర్యం చేయరు. ప్రాణము అంటే కదలిక కలిగినది అని అర్థం అమ్మా. విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ ఈశ్వర చైతన్యాన్ని నీవు నీ శ్వాస ద్వారా నీ దేహంలోకి ఆవాహన చేస్తాం. దీన్ని ప్రాణ శక్తి అంటాం. పంచప్రాణాలు అని ఎందుకంటారు అంటే, మన శరీరంలో ముఖ్యంగా 5 వాయువులు ఉన్నాయి, ఇంకొక 5 ఉపవాయువులు ఉన్నాయి. ప్రాణశక్తి విశ్వమంతా ఉన్న ఈశ్వర శక్తిని నీలోకి గ్రహిస్తే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేవి 5 వాయువులు నీ శరీరాన్ని నియంత్రిస్తూ ఉన్నాయి. అపాన వాయువు నీవు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి దోషాలను, వాటి తీవ్రతను తగ్గిస్తుంది, అధోముఖంగా వెళ్ళిపోతుంది. యోగ మార్గంలో అపానే జుహతి ప్రాణం ప్రాణాన్ ప్రాణేషు జుహతి. ఈ ప్రాణశక్తిని, అపాన వాయువుని రెండింటినీ నిగ్రహించటమే ప్రాణాయామం అని చెప్పబడుతుంది. అటు తర్వాత వ్యానవాయువు నీవు వంగి శరీర కదలికలను కదిలించటానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యానవాయువు యొక్క దోషం వల్ల పక్షపాతం వస్తుంది. ఎందుకు అంటే, ఈ వ్యానవాయువు సరిగ్గా ఉండని కారణాన ఆ ప్రాంతం కదలలేదు. ఇక ఉదాన వాయువు ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది. నీలాంటి జీవిని ఇంకొకడిని ఉత్పత్తి చేయటానికి, ఉత్పత్తి చేసే అవయవాలలో కావలసినటువంటి మార్పులను కలుగజేసి ప్రత్యుత్పత్తికి సహకరిస్తుంది. సమాన వాయువు నీ శరీరం అంతా సమంగా వృద్ధి చేయటానికి ఉపయోగపడుతుంది. ఇలా ఈ ప్రధానమైన 5 వాయువుల యొక్క సమ్మేళనమే నీ జీవనం. వీటిని సక్రమంగా ఉంచుకోవాలి అంటే ప్రాణాయామానికి మించిన సాధనం లేదు. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు వీడించి అంటూ శుకుడు పరీక్షిత్తుకు సజ్జోముక్తి కావాలి అంటే శరీరంలో ఉన్న ఈ వాయువులనన్నింటినీ నియంత్రించి ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా ఉద్దీపన చేసి సహస్రారం ద్వారా నీలో ఉన్న ప్రాణశక్తిని ఈశ్వర చైతన్యంలో లీనం చేయటమే ముక్తి అని తెలియజేశాడు. ఇవి కాక నాగము, కూర్మము, క్రికరము, ధనంజయము, దేవదత్తము అని ఇంకొక 5 ఉపవాయువులు కూడా ఉన్నాయి. వీటన్నింటి సమ్మేళనమే నీ జీవనం. చిత్తవాయువత్ చిత్క్రియాయుత శాఖయోర్ద్వయీ శక్తి మూలకాహ అంటాడు ఉపదేశసారంలో రమణ మహర్షి. అంటే ప్రాణశక్తి, సంకల్ప శక్తి అనే ఈ 2 ఈ దేహంలో ఉన్న ఈశ్వర శక్తికి 2 కొమ్మలు లాంటివి. కనుక ప్రాణశక్తిని నియంత్రించుకుంటూ, సంకల్ప శక్తిని వృద్ధి చేసుకుంటూ యోగ మార్గంలో ప్రయాణిస్తూ నీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోమని యోగ శాస్త్రం తెలియజేస్తూ ఉంది. పురాణాలన్నీ ఈ ప్రాణాయామం గురించి, ప్రాణవాయువుల యొక్క సంచారాన్ని గురించి వివరిస్తూ ఉన్నాయి.